మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలు తెలంగాణ కాంగ్రెస్లో ఆసక్తికరమైన చర్యకు దారితీశాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి దారుణ పరాజయం పాలుకాగా జార్ఖండ్లో మాత్రం కాంగ్రెస్ జేఎంఎం కూటమి ఘన విజయం సాధించింది. ఈ రెండు రాష్ట్రాలకు తెలంగాణ నుంచి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నాయకులు ప్రచారం కోసం వెళ్లారు. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జార్ఖండ్లో ఉప ముఖ్యమంత్రి మల్లో భట్టి విక్రమార్క ప్రచారం చేశారు. ఇద్దరూ చాలా తీవ్రంగా కాంగ్రెస్ గెలుపు కోసం కష్టపడ్డారు. అయితే మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓడిపోయింది, జార్ఖండ్లో గెలిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన మహారాష్ట్రలో పార్టీ ఓడిపోయిందని, మల్లో భట్టి విక్రమార్క పర్యటించిన జార్ఖండ్లో పార్టీ గెలిచిందని గాంధీ భవన్లో గుసగుసలు స్టార్ట్ అయ్యాయి. తెలుగువారు ఎక్కువగా ఉండే మహారాష్ట్రలో రేవంత్ రెడ్డి ప్రచారానికి మంచి స్పందనే వచ్చినప్పటికీ ప్రచారం చేసిన ప్రాంతాల్లో ఓడిపోవడాన్ని కొందరు నాయకులు ప్రస్తావిస్తున్నారు. అదే భట్టి విక్రమార్క ఇన్ఛార్జిగా వ్యవహరించిన ప్రాంతాల్లో కాంగ్రెస్ కూటమి గెలవడాన్ని కూడా కొందరు నొక్కి చెబుతున్నారు. గడిచిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా ఇలాంటి చర్చే నడిచింది. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన మహబూబ్ నగర్లో రేవంత్ ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరిలో కాంగ్రెస్ ఓడిపోయిందని, అదే మల్లో భట్టి విక్రమార్క జిల్లా అయిన ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ రికార్డు మెజారిటీతో గెలిచిందని ఓ వర్గం చర్చ పెట్టింది. అయితే స్థానిక పరిస్థితులను బట్టి ఫలితాలు ఉంటాయి తప్ప పక్క రాష్ట్రాల నేతలు వచ్చి పోయినంత మాత్రాన అవి మారిపోవని సీనియర్ నాయకులు చెబుతున్నారు. మహారాష్ట్ర ఫలితాలు రేవంత్ నాయకత్వానికి పరీక్ష కాదని కొందరు కొట్టిపారేస్తున్నారు.